హలో మిత్రో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్రాండ్ వీడియో ఆఫ్ ఫ్యాక్స్ బాబ్జీ. సరే గాని మరి ఈ రోజు ఏం వీడియో ప్లాన్ చేసావురా? అసలు రోస్టింగ్ అంటే ఏంటి? ఏముంది, మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా లేదా మన పైన ఎవరైనా వీడియోస్ చేసినా వాళ్ళ పైన అడ్డం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని పాయింట్ లేకుండా బ్లేమ్ చేయడం. చచ్చిపోవాలందిరా. చిచి, అది కాదురా. రోస్టింగ్ అంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఎవరైనా పనికిరాని పని చేసినప్పుడు లేదా ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు మన స్వార్థం లేకుండా నువ్వు తప్పు చేసావని ధైర్యంగా చెప్పడం, అదిరా రోస్టింగ్ అంటే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటావేంట్రా బుజ్జి? ఈ బాబ్జీ గాడు ఎవడు కరెక్ట్ ఉంటే వాళ్ళ వైపే ఉంటాడు. సో ఈ రోజు మన వీడియో కూడా అదే. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రీచ్ కోసం పక్క వాళ్ళని బ్లేమ్ చేసే రోస్టర్స్ ని రోస్ట్ చేసి 90mm రాడ్ దింపేద్దాం. మనందరికీ మంచు విష్ణు కాంట్రవర్సీ తెలిసి ఉంటుంది. దాని గురించి మన ఛానల్లో కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అవునులే, చేసావు పెద్ద వీడియో. నీతో పాటు చాలా యూట్యూబ్ క్రియేటర్స్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటి? ఎస్, చేశారు. ఐ విల్ అగ్రీ విత్ దెమ్. కానీ ఈ కాంట్రవర్సీ బయటికి వచ్చింది ఎవరు వల్ల? ఇంకెవరి వల్లరా? మన కింగ్ చంద్రస్ బ్రో వల్ల కదా. అయితే ఈ కాంట్రవర్సీ అయిన రోజు కింగ్ చంద్రస్ బ్రో ఈ ఇన్సిడెంట్ పైన ఎవరు వీడియోస్ చేయటం లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వటం లేదు. ప్రతి ఒక్కరూ ఈ ఇన్సిడెంట్ పైన వీడియోస్ చేసి రెస్పాండ్ కాండి అని చెప్పారు. ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ రిమైనింగ్ పీపుల్, ఇప్పటికన్నా మాడండి. అని మీకేం కావాలా? అదంతా ఎందుకు చేస్తున్నారా? మీకేం కావాలరా అంటే, నాకు మీరు చేసిన లక్ష్కోర్ పనులన్నిటికీ 2 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, మంచిగానే చెప్పారు కదా, ఏముంది అందులో తప్పు? ఆయన మంచిగానే చెప్పారు. ఇప్పుడు నేను ఆయనని ఏమనడం లేదు. అలా ఆయన చెప్పడం వల్లనో లేదా వాళ్ళ సోషల్ రెస్పాన్స్ కోసమో చాలా క్రియేటర్స్ ఈ ఇన్సిడెంట్ పైన వీడియోస్ చేశారు. గ్రేట్. అయితే ఇప్పుడు ఏంటి భయ్యా? సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పు. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓకే. అందులోనే హెచ్సిబి ఈయన కూడా ఒక రోస్టరే. అయితే ఈయన ఒక వీడియో చేశాడు, అదే మంచు విష్ణు కాంట్రవర్సీ పైన. సో ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ వీని పేరే బిటియాల్. వీడేమంటున్నాడో వినండి. ఫేస్ చూసి వచ్చారుగా. ఎస్, మనం మాట్లాడుకునేది హెచ్సిబి గురించే. ఆల్రెడీ ఛానల్ పైన స్ట్రైక్స్ పడి, అది కూడా ఫేక్ స్ట్రైక్స్. ఒకటి ఇలా చేస్తున్నాడయ్యా అని మిగిలిన క్రియేటర్స్ వీడియోలు పెడుతుంటే వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. టాపిక్ హీట్ అయ్యి కాంట్రవర్సీ పెరిగిన తర్వాత వచ్చి వీడియో చేసే లంచ్ ఇది. వీడొచ్చి వీడియో పెట్టి మిగిలిన వాళ్ళని అంటున్నాడు. అసలు ఎవరితే నేను వీడియో చేయమని అడిగింది? ఎవడన్నా అడిగింది అసలు నేను వీడియో చేయమని? మడ్డగుడు. అబ్బబ్బబ్బబ్బా, ఎవడు భయ్యా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? వీడియోస్ ఎవరు చేయమన్నారా? అసలు నువ్వు హెచ్సిబి వీడియో మొత్తం చూసావా లేదా? ఎవరైనా పేమెంట్ ఇచ్చి వీడియో చేయమన్నారా? చిచి, అసలు హెచ్సిబి గాడు ఏమన్నాడు? దానికి వీడిలా అంటున్నాడు. మరి సరే, హెచ్సిబి ఏమన్నాడో వీడియో పెడితే చూడండి. ట్రై చేస్తూ ఉన్నావు, సరే ఓకే. నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియో ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో రోమాని టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందులో కొందరు గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. అందులో హెచ్సిబి గాడు ఏమన్నాడు? స్ట్రైక్స్ పడితే అందరూ మెంటల్ గా వీక్ అవుతారు, అది కూడా అందరు కాదు కొందరు అని క్లియర్ గా ఎవరి నేమ్ మెన్షన్ చేయకుండా చెప్పాడు. దానికి వీడు అందరినీ మెంటల్ గా వీక్ అంటున్నాడని పోర్ట్రే చేస్తున్నాడు. అవునరా బాబ్జీ, ఛానల్ కి రీచ్ రాకుంటేనే తలకాయ తీసినంత పని అవుతుంది. అదే నీలాగా. అదే స్ట్రైక్స్ పడితే వామ్మో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మళ్ళీ వీడు వీడియోస్ ఎవరు చేయమన్నారు అంట. అన్నా కింగ్ చంద్రాసు, నువ్వు ఎంట్రీ ఇచ్చుకో. ట్విట్టర్ పేజెస్ ఎస్పెషల్లీ బాబు బొమ్మ, గ్యాస్ స్టవ్ అండ్ మిలాగ్రో మూవీస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ రిమైనింగ్ పీపుల్, ఇప్పటికన్నా మాడండి. అని మీకేం కావాలా? అదంతా ఎందుకు చేస్తున్నారా? మీకేం కావాలరా అంటే, నాకు మీరు చేసిన లక్ష్కోర్ పనులన్నిటికీ 2 డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా భయ్యా ఎవరు వీడియోస్ చేయమన్నారో? వెళ్ళి మీ కింగ్ చంద్రస్ అని వట్టకాయలు పట్టుకొని అడుగు, లేదా మీరిద్దరు కలిసి వెళ్ళి మంచు విష్ణు వట్టకాయలు పట్టుకోండి. చీచి, నీతి నిజాయితీ దేశం దేశభక్తి సొల్లాపో. ఏం రో మెల్లగా ఇందులోకి కింగ్ చంద్రస్ బ్రోని లాగుతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఈయన ఏం పద్ధతి కాదులే బుజ్జి. ఇలా తప్పుగా వీడియోస్ చేసే వాళ్ళని, ఇలా రాంగ్ పోర్ట్రే చేస్తున్న వాళ్ళని తప్పు అనకుండా ఆ గొట్టంగాడిదే కరెక్ట్ అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోకి ఒక 5 క్రియేటర్లతో కొలాబ్ అయ్యి రీల్ అప్లోడ్ చేశాడు. కావాలంటే ఇదిగో రికార్డింగ్ చూడు. స్ట్రైక్స్ పడి, అది కూడా ఫేక్ స్ట్రైక్స్. ఒకటి ఇలా చేస్తున్నాడయ్యా అని మిగిలిన క్రియేటర్స్ వీడియోలు పెడుతుంటే వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. టాపిక్ హీట్ అయ్యి కాంట్రవర్సీ పెరిగిన తర్వాత వచ్చి వీడియోలు చేసే లంచ్. ఎస్, మనం అవునరా బాబ్జీ, అన్న మామూలుడు కాదు.
సరే ఇదంతా పక్కన పెడితే కింగ్ చంద్రస్ బ్రో 4-5 డేస్ బ్యాక్ ఇంకొక వీడియో అప్లోడ్ చేశాడు. నా పైన పోలీస్ కంప్లైంట్ అయింది, నా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది, అయినా కూడా నాకు ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు అది ఇది అని. ఫైట్ చేయొచ్చు కదా, లెట్ us make this big అని చెప్పి ప్రతి ఒక్కరికి, జర్నలిస్టులకి, సెలబ్రిటీలకి ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేస్తారు. నేను మెయిన్ ఛానల్ లైవ్ వచ్చిన తర్వాత న్యూస్ బాయ్ కి న్యూస్ నాకి పెట్టమన్నారు. నార్త్ ఇండియాలో కూడా ఇష్యూ అవుతుంది అనేసి నేను ఇంగ్లీష్ లో వేసిన వీడియోని లింక్స్ ని అన్నిటి తీసుకుని వాళ్ళకి ట్యాగ్ చేసిన. అందరూ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదురా. కానీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేస్తే భయపడతారు ఇల్లు అన్నవాడు ప్లాన్. ఎందుకు చేస్తారన్న నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఇలా రీజన్లెస్ పాయింట్ తీసుకొని వాళ్ళని బ్యాడ్ పోర్ట్రే చేస్తుంటే మరి ఎలా సపోర్ట్ చేయాలి నీకు? ఈ రోజు హెచ్సిబికి అయింది, రేపు మా వీడియోస్ లో కూడా ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని మమ్మల్ని బ్యాడ్ పోర్ట్రే చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వు తీసుకొని మాకు సపోర్ట్ ఇస్తావా? అండ్ ఇంకొకటి మర్చిపోయా, సేమ్ ఆ మంచు విష్ణు కాంట్రవర్సీ వీడియోలోనే హెచ్సిబి గాడు ఇంకొక మాట అన్నాడు, అది కూడా మీరే వినండి. యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఈ కాంట్రవర్సీ మీద వీడియోలు చేస్తూ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ కాంట్రవర్సీలో కూడా లౌడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రీచ్ కోసం యూట్యూబ్ లో వీడియోలు చేసే ప్రతి ఒక్కడు కక్కుర్తి పడతాడు. అలా కక్కుర్తి పడి కష్టపడి ఎన్నెన్నో వీడియోలు చేసి రీచ్ తెచ్చుకుంటాడు. ఎవడన్నా వచ్చి వాడి మీద ఫేక్ స్ట్రైక్లు వేస్తే ఇన్ఫాక్ట్ వాడు చాలా సాడ్ ఫీల్ అవుతాడు. దీనికి వీడేమంటున్నాడు చూడండి, అదే బిట్లీ గాడు. లంజల కొంపలో అత్తర అమ్ముకునే అలవాట్లు లేకపోతాయి. అయినా వీడికి మంచన్న గురించి వీడియో చేసే రైట్ కూడా లేదు నిజానికి. వీడి ఇక్కడ ఇండైరెక్ట్ గా అండ్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ డైరెక్ట్ గా అంటుంది సాయి గ్రేట్ ని. సరే తన డబ్బుల కోసం ఈ వీడియో చేశాడు, ఒప్పుకున్నాం. నువ్వేం బాధ్యత కలిగిన బేసిక్ రోస్టర్ గా వచ్చి చేయలేదు కదా ఈ వీడియో. నా మీద గెలవాలని నీ తాపత్రయం. ఒరే బుజ్జి, రోస్టర్స్ అంటే ఏంటి అని స్టార్టింగ్ లో చెప్పా కదరా, ఇప్పుడు చెప్పు ఒకసారి. ఏదో చెప్పావు లేరా, అయితే ఇప్పుడు ఏంటి? చిచి ఏదవా, రోస్టర్స్ అంటే సొసైటీలో తప్పు చేస్తే దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో మాట్లాడి ఆ తప్పుని చూపించడం. మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పా కరెక్టా? బెట్టింగ్ ఆడు అని చెప్పడం తప్పా కరెక్టా? అండ్ బెట్టింగ్ ఆడి మనీ సంపాదించండి అని చెప్పడం తప్పా కరెక్టా? అవును బాబ్జీ, తప్పే. దానిపైన ఆల్రెడీ కాంట్రవర్సీ కూడా అయింది కదా. కదా, సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు ఆపురా అని చెప్పిన వాడిది తప్ప, లేదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడిది తప్ప? ఆబ్వియస్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడిదే తప్పు. సో అప్పుడు మరి వీడేంట్రా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాడిని వదిలేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు అని చెప్పిన వాడిని ఎందుకు చేసావు వీడియోస్ అని అంటుండు? చిచి, నువ్వు కూడా ఒక రోస్టరేనారా? ఇప్పుడు చెప్పు, లంజల కొంపలో ఎవరు అత్తర్లు అమ్ముకుంటాడో? ఇది ఆరా రోస్టింగ్ అంటే? తప్పు చేసిన వాడిని పక్కకి పెట్టి తప్పు చేయని వాడిని ఎవడ్రా నువ్వు అని అనడం. చిచి, మీకన్నా నువ్వు అన్నావి లంజల కొంప. అందులో పని చేసే వాళ్ళైనా వాళ్ళు చేసే పనికి కరెక్ట్ న్యాయం చేస్తారు. మీలా రోస్టింగ్ అనే పేరుతో పాయింట్ లేకుండా కొత్త దెంగరు. అవునరా బాబ్జీ, నువ్వు ఆల్రెడీ దానిపైన అదే హెచ్సిబి వర్సెస్ రోస్టర్స్ పైన వీడియో చేశావు కదా, మళ్ళీ ఇదెందుకు? ఏం లేదు బుజ్జి, నేను మళ్ళీ చేయొద్దనే అనుకున్నా, కానీ మొన్న కింగ్ చంద్రస్ బ్రో వీడియో చేయండి అన్నాడు కదా, అందుకే చేశా. లేదంటే మళ్ళీ ఫీల్ అవుతారు కదా. మరి లేకుంటే వీడియోస్ చేసే వాళ్ళని బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ మళ్ళీ వీడియోస్ చేయకుంటే ప్లీజ్ ఫైట్ చేయండి అని సోది డైలాగులు కొడుతూ వీడియోస్ చేస్తారా? ఏంట్రా నీలో ఇంత ఫైర్ నేను ఎప్పుడు చూడలేదు. అయినా నువ్వు గ్రేట్ మావా, పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడావు. చెప్పాను కదరా, మంచి ఎక్కడుంటే బాబ్జీ గాడు అక్కడ ఉంటాడు. పోతారు, మొత్తం పోతారు. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ మన ఛానల్లో ఇప్పటి నుంచి అన్ని రోస్టింగ్ వీడియోసే వస్తాయి, కానీ మన ఛానల్ అయితే చాలా డౌన్ లో ఉంది. ప్లీజ్ మన వీడియోస్ ని అందరికి షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు.